అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. రోజులు సర్లేవు, రోజులు బాగోలేవు. నీ పిల్లలు బయటకు వెళ్తున్నారా, ఎలాంటి జాగ్రత్తను చెప్పి పంపిస్తూ ఉన్నావు? నీ పిల్లలు వేసుకునే బట్టల విషయాలలో ఎలాంటి జాగ్రత్త చెప్తున్నావు? గడిచినటువంటి 4-5 రోజుల నుండి భారతదేశం అంతా కూడా అట్టుడికిపోతుంది. మీకు పోయిన వారమే చెప్పా, శ్రీ హిందూపురంలో తుమ్ముకుంట చెక్పోస్ట్లో తండ్రి వరుస అయ్యేటువంటి ఒక పెద్దనాన్న తమ్ముడి కూతురిని 7 ఏళ్ళున్న వయసు ఉన్నటువంటి పాపను ఘోరంగా రేప్ చేసి చంపేశాడు. చంపడమే కాకుండా గుంతలో పూడ్చిపెట్టేశాడు. ఒక రోజంతా దొరకలేదు అమ్మాయి శవం. ఏంటి కారణం? తల్లిదండ్రుల అజాగ్రత్తన? ఊహించుంటారా వాళ్ళు ఇలా జరిగింటుందని? తల్లిదండ్రులు ఒక కూతురు మంచి ఎడ్యుకేషన్ మంచి చదువు చదువుతుంది, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అని, ఒక డాక్టర్ వృత్తిలో పైకి రాణించాలని, అమ్మాయిని డాక్టర్ చేయాలని చెప్పని కాలేజీలో చేర్పిస్తే ఒక వైద్యురాలు కాబోతున్నటువంటి ఒక డాక్టర్ని ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే ఆ ల్యాబ్లో అమ్మాయిని ఘోరంగా రేప్ చేసి చంపి పడేశారు. ఇంకెక్కడ భద్రత? ఎక్కడ తీసుకుంటున్నావు జాగ్రత్త? చాలామంది పిల్లలు దినాల్లో చెడిపోతున్నారు. కారణం ఏంటి? అజాగ్రత్త. పిల్లల చేతికి సెల్ ఇచ్చేయడము, నెగ్లెక్ట్గా ఉండిపోవడం. అరే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చూసుకునేటువంటి ఆ జాగ్రత్త పడే స్థితిలో మనుషులు దినాన లేకపోతున్నారు. సో జాగ్రత్త అని ఎందుకు అంటారో తెలుసా? చేతులు కాలకముందే ఆకులు పట్టుకోమని దాని అర్థం. ఆమె అర్థమవుతుందా? చేతులు కాలకముందే ఆకులు అన్నం పెట్టుకోవయ్యా, అది ఒక జాగ్రత్త. ఏం ప్రయోజనం చేతులు కాలాక నువ్వు ఆకులు పట్టుకొని? చేతులంతా మంట చేతను, నొప్పి చేతను బొబ్బిలేసిపోయిండాయి. ఏం ప్రయోజనం? సో బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు యోనాతాను. యోనాతాను మరెవరో కాదు, సౌలు యొక్క కుమారుడు. సౌలు కుమారుడు దావీదుకి అత్యంత ప్రాణ స్నేహితుడు. అర్థమవుతుందా? సో ఇప్పుడు యోనాతాను ప్రేమిస్తున్నటువంటి ఈ యొక్క దావీదుని యోనాతాను తండ్రి చంపాలని చూస్తూ ఉన్నాడు. రెఫరెన్స్లు అన్నీ కావాలంటే మీరు తర్వాత చూసుకోండి. ఆ యొక్క మరి అవన్నీ చదవడానికి సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగా ముగిస్తున్నాను. సమూయేలు 1 గ్రంథం 9:12 ఉంటుంది మాట. యోనాతాను దావీదుతో ఏమంటున్నాడు తెలుసా? నా తండ్రి సౌలైనటువంటి నా తండ్రి నిన్ను చంపాలని చూస్తున్నాడు, నీ మీద చాలా పగపట్టి ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఉండు.